లక్ష్మీనారసింహాయ నమః. స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీనారసింహస్వామి నక్షత్రం. ప్రతి నెల కూడా యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. మేము ప్రతి నెల కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంటాము. కాకుంటే దేవాలయం తరపున అందరు భక్తులతో కార్తీక మాసంలో చేయాలని సంకల్పం చేసుకున్నాము. కావున భక్తులందరం కలిసి ఈరోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి. ఎక్కడ కనిపిస్తాడు. హలో, వెల్కమ్ టు మన సంగతులు. ఈరోజు అయితే మనం యాదగిరిగుట్టలో ఉన్నాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేసి మనం తెలుసుకుందాము. మీ పేరేంటండి? నా పేరు జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట పటేలా నుంచి వచ్చాము. అంటే ఎవరి తరఫున, ఇలా మీ ఫ్యామిలీతో వచ్చారా? మా పంతులు గారు అందరినీ, మా గుడి సభ్యులందరినీ తీసుకొచ్చారు. అంటే నార్మల్ దర్శనంకి వచ్చారా? గిరి ప్రదక్షిణ చేసి అలాగే దర్శనం చేసుకున్నాం స్వామివారిని. ఓకే, మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అవునా? ఎంతమంది వచ్చారు మీతో పాటు? 60 మంది వరకు వచ్చారు. ఫ్యామిలీ రాలేదు. ఓకే, మీ పేరేంటండి? సంధ్య. మీరు దర్శనానికి వచ్చారా? అవును, గిరి ప్రదక్షిణ దర్శనం. అవునా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. అవునా, ఎన్ని టైమ్స్ వచ్చారు ఇలా గిరి? సెకండ్ టైం. చాలా బాగుంది. అవునా, ఎంత టైం పడుతుందండి గిరి ప్రదక్షిణకి? హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ అంతకనే. అంటే ఎవరైనా నడవచ్చా? ఎవరైనా రావచ్చండి. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. నడవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. అవునా, మీ పేరు? నా పేరు పద్మ. ఎలా ఉందండి మీకు? చాలా బాగుందండి. దేవుడి దర్శనానికి నడుచుకుంటూ అలా వస్తుంటే ఆ చెట్ల మధ్య. మేము యాక్చువల్ లాస్ట్ టైం 3 ఫ్రెండ్స్ వచ్చాము. చాలా బాగున్నాయి. ఇప్పుడు గుడి తరపున వనభోజనాలు ప్లస్ గిరి ప్రదక్షిణం అంటే ఇంకా బస్సులో అందరం కలిసి వచ్చాము. 50 మెంబర్స్ వచ్చాము. చాలా మంచిగా. మళ్ళీ తీసుకొచ్చారు మిమ్మల్ని మా పంతులు గారు ఎవ్రీ మంత్ వస్తారు. తను చెప్పడం వల్ల మాకు తెలుసు. ఆయన చెప్పడం వల్ల మళ్ళీ దారి కూడా చాలా బాగుంటుంది. చెట్లు, వాతావరణం, పార్కులు చాలా బాగుంది. ఎంత ఏజ్డ్ వాళ్ళన్నా రావచ్చు. మంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీ పేరేంటండి? మంజుల. మీరు ఎన్ని టైమ్స్ ఇక్కడికి రావడం? సెకండ్ టైం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తోటి వచ్చాము, బాగా అనిపించింది. మళ్ళీ రావాలనిపించింది. కార్తీక మాసంలో రావడం ఇంకా మంచిగా అనిపించింది. లాస్ట్ కార్తీక వారము ఫస్ట్ డే వచ్చినాము, మళ్ళీ లాస్ట్ డే వచ్చినాం. ఆ స్వామివారు మమ్మల్ని కరుణించిన అనుకుని మంచిగా వచ్చినాం. మళ్ళీ రప్పించుకున్నాం. మెట్ల మీద వెళ్ళడం బాగుంది. మళ్ళీ స్వామి దర్శనం చేసుకోవడం ఇంకా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. మళ్ళీ ఇప్పుడు మా పంతులు గారి వల్ల 52 మందితో వచ్చినాం. ఇప్పుడు అందరం కలిసి వచ్చాం. అందరం ఫ్రెండ్స్ సర్కిల్. మేము నలుగురం లాస్ట్ టైం వచ్చాం. ఇప్పుడు మన భోజనాలు కూడా ఉన్నాయా? మాతో పాటు రండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకన్న అండి. వెంకన్న, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి, ఉప్పల్ నుంచి వచ్చి. నార్మల్ దర్శనానికి వచ్చారా లేదంటే గిరి ప్రదర్శన కోసం వచ్చి? ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగుందండి. అవునా, ఎంత టైం పడుతుంది? మేబీ మేము ఒక 40 మినిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా నడవగలుగుతారు? ఎవరైనా నడవగలుగుతారు. చూసాము, వస్తుంటే ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు. లేదండి, దర్శనానికి వెళ్తున్నాము. అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి? అట్లా నడుస్తూ ఉంటే కాళ్ళు నడకనే కదా గిరి ప్రదక్షిణ? నడవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. బాగున్నాయా? బాగున్నాయండి, చాలా డెవలప్ చేస్తారు కదా టెంపుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. పూజనుల నాన్నకి పూజనుల పోతినా
జై శ్రీమన్నారాయణ. కార్తీక మాసం సందర్భంగా స్వాతి నక్షత్ర విశేషంగా ఈరోజు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో మా అంబర్పేట్ పటేల్ నగర్ హైదరాబాదు శివాంజనేయ స్వామి దేవాలయండి వనభోజన కార్యక్రమానికి స్వాతి నక్షత్ర సందర్భంగా యాదగిరిగుట్టలో పెట్టుకున్నాము. మేమందరం కూడా కలిసి ఉదయం గిరి ప్రదక్షిణ చేసుకొని తదనంతరం స్వామివారి యొక్క దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడ నక్షత్రశాల అని చెప్పేసి అక్కడ అందరం కూడా కలిసి ఒక 50 మంది భక్తులతో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాము. అందరు భక్తులు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒకసారి గిరి ప్రదక్షిణ చేసుకొని భోజనాలు పెట్టుకోవాలని. ఈ స్వాతి నక్షత్ర విశేష సందర్భంగా ఈరోజు అందరం కూడా చేసి ఈ వనభోజన కార్యక్రమం చేసుకున్నాము. మేము ఇక్కడ యాదగిరి నరసింహస్వామి శివ దేవాలయంలో గిరి ప్రదక్షిణ చేసుకొని వనభోజన కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది దైవ మహత్యమో ఏమో తెలియదు కానీ మాకు అన్ని విధాలా కుదిరి ఈరోజు మేము సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. మీ పేరమ్మా? నా పేరు ఈశ్వరమ్మ. పొద్దున్న నుంచి ఎలా అనిపించింది ఈ రోజు మొత్తం? చాలా సంతోషంగా అనిపించింది. చాలా ఆనందం, ఆకలి లేదు, ఏమీ లేదు. ఆ భగవంతుని మీద ధ్యాస. గిరి ప్రదక్షిణ చేసిన, మెట్లు ఎక్కినా దిగినా చెప్పలేని ఆనందం అనిపించింది. చాలా ధన్యవాదాలు భగవంతునికి. వీళ్ళందరితో కలిసి మరి వనభోజనాలు చేశారు కదా, ఫస్ట్ టైం ఇలా మీరు రావడం? ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ టైం. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా అందరితో. అవునా? బాగుంది అయితే ఈరోజు. చాలా చాలా ఈ చెట్లు, ఈ వాతావరణము, ఆ పంతులు తొలకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఎక్కడ లేని సంతోషం అనిపిస్తుందమ్మ నాకైతే. నా పేరు పద్మ అండి. మేము ఉండేది అంబర్పేటలో, నరేంద్ర నగర్ మాది. మేము గుడి తరపున మార్నింగ్ గిరి ప్రదక్షిణ నుంచి అక్కడి నుంచి వనభోజనానికి వచ్చాము. మా పంతులు గారు తీసుకొచ్చారు. మా గుడి నుంచి 50 మంది వచ్చాము బస్సులో. గిరి ప్రదక్షిణ చాలా బాగా అయ్యింది. తర్వాత వనభోజనానికి వచ్చాం. ఇక్కడ మేము అందరం కలిసి వండుకోవడం చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. నక్షత్రశాల అన్నీ చాలా మంచి. అసలు డే ఎలా గడిచిందో కూడా మాకు అస్సలు తెలియలేదు. అస్సలు తెలియలేదు. నా పేరు పూర్ణిమ. ఈ మొక్కల మధ్యలో ఇలా వనభోజనాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రీనరీలో చాలా ఎంజాయ్ చేశాం. చాలా సంతోషంగా ఉంది. నా పేరు జ్యోతి. మేము అంబర్పేటలో ఉంటాము. చాలా హ్యాపీగా ఉంది గిరి ప్రదక్షిణ చేయడము. అసలు చేయలేమేమో అనుకున్నాం కానీ ఈజీగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. పచ్చని చెట్లు, చక్కగా ఇక్కడ చాలా భజన చేసుకున్నాము. మంచి వన భోజనాలు, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేసాము. మర్చిపోలేని రోజు ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. జై లక్ష్మీనరసింహస్వామికి. నా పేరు మంజుల. మేము అంబర్పేట నుంచి వచ్చాము. ఈ వనభోజనలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేయడం చాలా ఎంతో సంతోషంగా అనిపించింది. చేయలేము అన్న వాళ్ళని కూడా మేము తీసుకొని వచ్చినాము. అందరూ మాతోటి కలిసి సహకరించి అంత మంచిగా వనభోజనాలు కూడా అందరం కలిసిమెలిసి చేసుకొని ఇక్కడ చెట్ల మధ్యలో అందరం కలిసి భజన, విష్ణు పారాయణము, దివొత్తులు వెలిగించుకోవడం ఎంతో చాలా బాగా ఆనందంగా అనిపించింది. మాకు ఇంత అవకాశం ఇచ్చిన పంతులకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు సంధ్య. మేము పటేల్ నగర్ అంబర్పేట నుంచి వచ్చాము.
ఇక్కడ వనభోజనాలకనే వచ్చాము, కానీ ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ చెట్లు, మా గుడి దేవస్థానము పంతులు గారు తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. మనకు ఇంతమందితో ఇలా ఉండటం మాత్రం చాలా సంతోషంగా ఉంది. బాగా చేసుకున్నాం, పారాయణ చేసుకున్నాము, కలిసి వంటలు చేసుకున్నాము, అన్నీ ఆడుతూ పాడుతూ సరదాగా గడిపాము. గిరి ప్రదక్షిణ కూడా చేసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. చాలా చాలా బాగా అనిపించింది. అసలు అందరూ ఇలా అప్పుడప్పుడు అయినా చేసుకోవాలి అని అనుకుంటున్నాము. జై శ్రీరామ్. మనోహరం మహావరం రామనామము, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. రామానికు శరణమంటూ చేతులెత్తి మొక్కగా, మొక్కిన చేతులు పండగా, మొక్కని చేతులు దండగా. మనోహరం మహావరం రామనామము, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. రామానికు చరణమంటూ శిరసు వంచి మొక్కగా, మొక్కిన చేతులు పండగా, మొక్కని శిరసు దండగా. మనోహరం మహావరం రామనామము, మరువరాదు మరలరాదు మనకి అవకాశం. రామానికు శరణమంటూ గొంతులెత్తి పాడగా, పాడిన గొంతులు పండగా, పాడని గొంతులు దండగా.